మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన నేతన్నలు సోదర సోదరిమణులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ భావి తరానికి ఈ వారసత్వాన్ని అందించేటటువంటి ఆ సంకల్పంలో ఆ దృక్పథంతో మనమందరం సాగుదాం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందా. శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు. అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనగా నిలిచింది మన చేనేత. ఓకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. నూలు పోగు నుంచి నూతన యుగం వరకు చేనేతకు ప్రపంచ గుర్తింపు రావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ బాపట్ల జిల్లా గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, శుభోదయం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజాప్రతినిధులకి, బాపట్ల జిల్లా ప్రజలకి,
కొత్తపేట గ్రామం ప్రజలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, చాలా అర్థపూర్ణమైన కార్యక్రమం 12వ జాతీయ చేనేత దినోత్సవం రాష్ట్రంలో ఎక్కడ కాకుండా బాపట్ల జిల్లా చేనేతకి పెట్టిన పేరు చీరాలని ఎంపుకోవడం అందరూ కూడా సంతోషపడుతున్నారు అని సభా సమ్ముఖంగా తెలియజేస్తూ, తమరికి ప్రజలకందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్. ధన్యవాదములు సార్. అనంతరం మన గౌరవ శాసనసభ సభ్యులు చీరాల గౌరవనీయులు శ్రీ మధులూరి మాలకొండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల నియోజకవర్గం తరపున మీ అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ మంత్రివర్యులు వేదికమైనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్ గారికి, ఆశీనులైనటువంటి అధికారులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చీరాల అదృష్టం చేసుకున్నదని నేను మీకు మనవి చేస్తున్నా. చీరాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడే ఇదే స్థలములో మన నేతన్నలకి వరం ఆనాడే మీకు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ రోజున. అలాగే ఈ నియోజకవర్గంలో పెద్దలు ప్రగడ కోటయ్య గారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి రాజ్యసభ సభ్యుడు. వారి ప్రోగ్రాంను కూడా ఈ నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రోగ్రాం ఇక్కడ చేయాలని చెప్పేసి వారు చెప్పడం, ఆ రోజు ఆ ప్రోగ్రాంకి మంత్రి గారు అందరు రావటం, ఆ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేశాము. అది కూడా ఇక్కడున్న మన నేతన్నలు గమనించారు, నేతన్నలే సహకారం చేశారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఇది మొట్టమొదటిసారి మనం గెలిచిన తర్వాత మన నియోజకవర్గానికి వచ్చారు. వారి ఆశీస్సులతో 25 సంవత్సరాలు పైచిలుకు ఈ ఊళ్ళో ఉన్న 2 పెండింగ్ ప్రాజెక్టుల్ని వారి ఆశీస్సులతో కంప్లీట్ చేయగలిగాం. ఒకటి హ్యాండ్లూమ్ పార్క్, రెండోది ఆటో నగర్. ఈ నియోజకవర్గం దాదాపుగా 10 సార్లు ఎలక్షన్లో 6 సార్లు టీడీపీయే గెలిచింది. ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్సు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి నియోజకవర్గం. బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా బీసీలే ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. అందులో చేనేతలు ముందు వరుసలో ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన నియోజకవర్గానికి ఆయుష్మాన్ భారత్ కింద 39 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చేసి ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఈ ఊర్లో నిర్మాణం జరుగుతున్నది. అలాగే 30 హెల్త్ సెంటర్లు కూడా వచ్చినాయి. అలాగే జలజీవన మిషన్ దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇదే కాదు, చీరాల ప్రజలుగా మీరు చిరకాలంగా అడుగుతున్నటువంటి ఏదైతే రైల్వే గేట్ అవతల వైపున ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నారు, రేపు 4వ లైన్ కూడా రాబోతుంది. అట్టున్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేయబోతున్నాను. నాకు ఈ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా పంపించి ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఏ కమిట్మెంట్తో నాకు పనిచేశారో అది తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం నా అడుగులో నాకు అడిగేసి నన్ను హక్కున చేర్చుకొని